నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం గిఫ్ట్ ఇచ్చింది. అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి విలీనం చేస్తూ అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆమోదించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో అద్దంకిని తిరిగి మరలా ప్రకాశం జిల్లాలోకి విలీనం చేస్తూ కేబినెట్ ఆమోదించింది. ఈ నెల 31వ తేదీన తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానున్నది. 2026 జనవరి 1వ తేదీ నుంచి అధికారికంగా అద్దంకి ప్రకాశం జిల్లా పరిధిలోకి వెళ్లనున్నది. అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలతో పాటు దర్శి నియోజకవర్గ పరిధిలోని దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు కూడా అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు, వేగవంతమైన చర్యలు తీసుకుంది. ఈరోజు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపామని నారా చంద్రబాబు నాయుడు గారు న్యూస్ వచ్చింది. కాబట్టి ముందుగా ఈ అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ప్లస్ రెవెన్యూ డివిజన్ చేసేందుకు నాడు పార్టీ మరియు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా చేసిన పోరాట ఫలితమే ఈరోజు ప్రతిఫలించింది. దీనికి తోడు అద్దంకి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి కృషి మేరకు, ఆయన చొరవ మేరకు అక్కడ సెక్రటేరియట్లో దీన్ని ఫైల్స్ కదిలించి వేగవంతమైన చర్యలు తీసుకోబట్టి ఈరోజు అందరికీ ఈ ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. అద్దంకి నుంచి బాపట్ల కలిపేటప్పుడు ప్రజలు ఎంతో ఆందోళన చేశారు, ఎన్నో రాస్తారోకాలు చేశారు. రిలే నిరాధ్యక్షులు దాదాపుగా అద్దంకిని ప్రకాశం జిల్లా కలపని నెల రోజులు, రెవెన్యూ డివిజన్ కోసం 57 రోజులు మండు టెండలో దాదాపు 40 నుంచి 40 డిగ్రీలు సెంటిగ్రేడ్ వచ్చే వరకు కూడా అక్కడ ప్రజలు ఆందోళన రిలే నిరాధ్యక్షులు చేశారు. అయినా కూడా గత ప్రభుత్వం, గత పాలకులు పట్టించుకోలేదు. అద్దంకి నియోజకవర్గ గత అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు, తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ మేరకు ఈరోజు విద్యుత్ శాఖ మంత్రులు దాని మీద గట్టిగా పట్టుబట్టి ఈరోజు ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ముందుగా విద్యుత్ శాఖ మంత్రులు రవికుమార్ గారి అభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజల సమస్యలు ఏదైనా కూడా ఆందోళనతోనో లేకపోతే ఆ రోజు రాస్తారోకల్లోనూ ఒకదగదు. అవి కరెక్ట్గా పట్టుకున్న పంతాలో వదిలిపెట్టకుండా అది రికార్డ్ పరంగా నడిపించకుండా వెళ్తేనే అది విజయవంతమైంది. కాబట్టి పోరాట ప్రతిమతో ఉన్న లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, ఈరోజు చేసిన విజయాన్ని కృషి చేసిన రవికుమార్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాము. అందుకు అద్దంకి ప్రజలు అందరికి కూడా శుభాకాంక్షలు. అందుకు కృషి చేసిన అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి పాలనకు అందరూ కూడా మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మంగళవారం ముక్కోటి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకుల స్వామివారి ఆలయం ముస్తాబయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేసి ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. స్వామివారికి వేకువజామున బిందె తీర్థము, పంచామృతములు మరియు వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేసి అలంకరణ తదుపరి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించే విధంగా ఆలయ ఈవో శైలేంద్రనాథ్, ఆలయ కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే పలువురు భక్తులకు ఉచితంగా తులసి మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. ముక్కోటి సందర్భంగా మంగళవారం సాయంత్రం కోలాట ప్రదర్శన, చెక్క భజన కార్యక్రమం ఏర్పాటు చేయగా గత వారం రోజుల నుంచి ప్రదర్శనలో పాల్గొనే భక్తులు అద్దంకి పట్టణం కాకానిపాలెంలో వేంచేసిన శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ముక్కోటి జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం రంగరంగ వైభవంగా ముస్తాబైంది. లైటింగ్ ప్రక్రియ, సున్నాలు అన్ని రంగులన్నీ పూర్తి చేశాము. స్వామివారికి జరగాల్సిన కైంకర్యాల గురించి ఏర్పాటు జరగడం జరుగుతుంది. ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే 4:30కి స్వామివారిని బిందె తీర్థంతో బయటికి తీసుకొచ్చి, కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఉత్తర ద్వార దర్శనం మనం భక్తులకు అనుమతిస్తాము. అప్పటి నుంచి నిర్విరామంగా భక్తులకి పూర్తి స్థాయిలో బాగా ఉచితంగా, బాగా చక్కగా దర్శనం జరిగేలాగా ఏర్పాటు చేయడానికి బ్యారికేడ్స్ కట్టాము. భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్కి వాటర్ అందిస్తాము. ప్రతి ప్రసాదాలు తయారు చేయించాం, ప్రసాదాలు పంపిణీ ఉంది. ఇకపోతే రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా కోలాటం ఉంది. కోలాటం తర్వాత 6 గంటల నుంచి భజన కార్యక్రమం ఉంది. భజన కార్యక్రమం దాదాపు 8-9 అవుతుంది. అప్పుడుతోటి ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ముగుస్తుంది. దీంతో పాటుగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని దీన్ని చేసుకొని మన అద్దంకి పట్టణంలో ఉన్న దేవాలయాలు రాముల వారి గుడి కానీ, వీరరాఘవ స్వామి గుడి కానీ, వీరాంజనేయ స్వామి గుడి కానీ, వినాయక స్వామి గుడి కానీ, మాధవ స్వామి గుడి కానీ, మొత్తం 6 దేవాలయాలకి, వెంకటాపురంలో సీతారామస్వామి దేవస్థానానికి కానీ, మొత్తం ఈ 6-7 దేవస్థానాలకి మనం పూర్తిగా దాదాపు 1,40,000 రూపాయలకి వక్తులు చేయించాం, సున్నాలు రంగులు వేయించాము. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతిష్టాత్మకంగా జరిపించాలని బాగా ఇక్కడ సన్నాహాలు చేసుకున్నాము. అయితే ముఖ్యమైనదంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో కూడా ఈ కాకానిపాలెంలో జరిగినంత గొప్పగా ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలు జరగలేదనే విషయాన్ని నేను గమనించాను. ఇక్కడ ఎక్కడెక్కడ ఏ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి కాకానిపాలెం సంబంధించిన వ్యక్తి అయినా సరే ఈ రోజును పురస్కరించుకొని ఎంత దూరం నుంచైనా, ఎంత ఖర్చు పెట్టుకొనైనా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళ సేవలు మాకు ఉచితంగా ఇచ్చి సలహాలు, సంప్రదింపులు జరిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కాకానిపాలెం వాసులు, అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి నాయకులు అందరూ నాకు సహకరిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సాయిరామ్. అద్దంకిలో చాలా సంవత్సరాలుగా వేంచేసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం కాకానిపాలెంకి మొగటాయమానంగా ఉన్నది. దీని ఏర్పాట్లు ప్రజలు, గ్రామానికి సంబంధించిన కమిటీ మెంబర్సు, పాలయానికి సంబంధించిన యూత్ బాగా ఆచరణలో ఉంచి కోలాట భజనలన్నీ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన క్యూ లైన్లలో బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా దర్శనం సులువుగా చేసుకునే మార్గాన్ని, సౌలభ్యాన్ని కుర్రవాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు డెకరేషన్ కూడా బాగా స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. కుర్రవాళ్ళు, భజన కమిటీ వాళ్ళు, గ్రామానికి సంబంధించిన పెద్దలు అందరూ సహకారంతో ఈ పండుగను మేము బ్రహ్మాండంగా చేసుకోదలుచుకున్నాము. ఈవో గారి సహకారంతో, త్రిమూర్తి గారు, గ్రామ పెద్దలతో. అద్దంకి పట్టణంలోని పురాతనమైన శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం దాదాపుగా ఇక్కడ కాకానిపాలెంలో 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దగ్గర 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి దాదాపుకి ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని ఈ పండుగ ఇక్కడ కాకానిపాలెంలో జరుపుకుంటాము. ఈ మన కాకానిపాలెం వాసులు ప్రధానంగా చేసే ఈ పండుగను అద్దంకి పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఉదయం వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం
3:30-4 దాకా కూడా క్రిక్కిరిసిన భక్తులతోటి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారు. ఎంత దూరం ఉన్నా కూడా రోజు పండుగ రోజు స్థానికులైన కాకానిపాలెం వాసులు వచ్చి ఇక్కడ రోజు ఎంతో కోలాహలంగా పండుగ వాతావరణంలో అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో కలిసికట్టుగా పాలెం అంతా కూడా కలిసికట్టుగా సంఘటితంగా పండుగ చేసుకోవడంలో ఉమ్మడిగా మనం ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కూడా చరిత్ర ఉంది. తీసా డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు వైజాగ్లో జరిగే CATU 18వ అఖిల భారత మహాసభల్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని CATU జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ CATU ఆధ్వర్యంలో సోమవారం అద్దెకిలోని బంగ్లా రోడ్ నుంచి భవానీ సెంటర్ వరకు మోటార్ సైకిల్ మరియు ఆటో ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా CATU అఖిల భారత మహాసభను 5 రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్నాయని, మహాసభలకు జాతీయ స్థాయి నాయకులు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కావడం జరుగుతుందన్నారు. మహాసభలలో కార్మికుల సమస్యలపై చేయవలసిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక నిర్ణయిస్తారని వెంకటేశ్వర్లు చెప్పారు. జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉక్కు నగరం విశాఖ నగరంలో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 4వ తేదీ భారీ ప్రదర్శన బహిరంగ సభ లక్షలాది మంది కార్మికులతో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ భారీ బహిరంగ సభ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఈరోజు CATU అధ్యక్ష మండల కమిటీ ఆధ్వర్యంలో బైకు ఆటో ర్యాలీ ప్రదర్శన అంబేద్కర్ నుండి భవానీ సెంటర్ మీదుగా గాంధీ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి ఆల్ ఇండియా మహాసభలను, జయప్రదం చేయండి CATU ఆల్ ఇండియా మహాసభలను, ర్యాలీను విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి CATU ఆల్ ఇండియా మహాసభలను, జయప్రదం చేయండి CATU ఆల్ ఇండియా మహాసభలను, జయప్రదం చేయండి బహిరంగ ర్యాలీని, జయప్రదం చేయండి CATU ఆల్ ఇండియా మహాసభలను, జయప్రదం చేయండి నెల 30 నుంచి 4వ తేదీ CATU మహాసభలను, జయప్రదం చేయండి CATU అఖిల భారత మహాసభలను. జిందాబాద్
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో విద్యుత్ అదాలత్ నిర్వహించి సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నారని విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్రావు తెలిపారు. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలో సోమవారం విద్యుత్ అదాలత్ను నిర్వహించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 3-ఫేజ్ విద్యుత్ సర్వీసును గ్రామస్తులతో కలిసి ఈఈ ప్రారంభించారు. 100 kV పరివర్తకాలు 3 మరియు 200 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయగా 68 లక్షలు అయినట్లు ఈఈ మస్తాన్రావు తెలిపారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారని ఆలయ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని, కావున భక్తులందరూ పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థప్రసాదములు స్వీకరించాలని శ్రీనివాసరావు కోరారు. సింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానమునందు 30/12/2025 ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భముగా భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగినది. ప్రతి భక్తునికి స్వామివారి దర్శనము తీర్థప్రసాదములు అందేలాగున ఏర్పాట్లు చేయడమైనది. కావున భక్తులందరూ మంగళవారం ఉదయం 5:30 నుండి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు సేకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు చక్కగా రెడీ అయ్యి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్నారని అంగన్వాడీ కార్యకర్త మనోలత అన్నారు. అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముస్తాబు కార్యక్రమం గురించి అంగన్వాడీ కార్యకర్తలు మనోలత, వెంకటలక్ష్మి కలిసి వివరించారు. పిల్లలు ఏ విధంగా ముస్తాబు అయ్యి అంగన్వాడీ కేంద్రాలకు రావాలో ప్రాక్టికల్గా పిల్లలచే చేయించి చూపించారు. తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించే సమయంలో శుభ్రంగా స్నానాలు చేయించి ముస్తాబు చేసి పంపించాలని మనోలత చెప్పారు. మనకి ప్రభుత్వాలు ఏం పెట్టారంటే ఇప్పుడు ముస్తాబు కార్యక్రమం పెట్టారు. ముస్తాబు అంటే ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు అనమాట. ముస్తాబు అంటే ఏదో పెద్ద పెద్ద హంగామా కాదు. ఇంట్లో ఉదయాన్నే చక్కగా లేచి వాళ్ళు పళ్ళు తోముకొని స్నానం చేసి ఉన్న బట్టల్లోనే ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా తలదూకొని అలా ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం ప్రభుత్వ వారు పెట్టడం జరిగింది. ఇప్పుడు మొదటిగా ఒక్కొక్క పిల్లోడిని నేను పిలుస్తాను. వాళ్ళు వచ్చి ముస్తాబు ఎలా అవ్వాలి, రోజు అంగన్వాడీ స్కూల్లో ఒక అద్దము, దువ్విన, పౌడరు, నెయిల్ కట్టరు, బకెట్, వాటర్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు తల ఎలా దూకోవాలో, పౌడర్ ఎలా పూసుకోవాలో, చేతులు ఎలా కడుక్కోవాలో మనం ప్రతి నెలలో చేస్తాం కదా. హ్యాండ్ వాష్ చేస్తామా లేదా? చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే మురికి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు నేను చేతి చూపెడతాను, మీరు కూడా వచ్చి చూడండి. అంగన్వాడీ స్కూల్లోనే కాదు, మీరు ఉదయం ఎన్ని పనులున్నా కూడా మీరు పిల్లల్ని నీట్గా మనం చేసింది పిల్లలు కూడా చేస్తారనమాట. వాళ్ళు ఇప్పుడు చూడు ఎంత చక్కగా మొహం కడుక్కోవటం, హ్యాండ్ వాష్ చేయటం ఎట్లా చేస్తున్నారో అలాగే మీరు ఉదయం నిద్రలేసి పనులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పండి ఏమని చెప్పాలి. మొహం కడగాలి, పళ్ళు తోముకోవాలి, శుభ్రంగా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పేసి మీరు కూడా మంచి అలవాట్లు అప్పుడు బాగా నేర్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాళ్ళు బిజీ అయిపోయి పిల్లలకి మంచి అలవాట్లు చెప్పడం కూడా మర్చిపోయారు ఇప్పుడు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క తల్లి కూడా మీ బిడ్డలకి మనవరాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఉదయాన్నే నిద్ర లేసి మనకి ఎన్ని పనులున్నా కూడా వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళకి మన భవిష్యత్తులో ఇచ్చే ఒక మంచి ఆరోగ్యం. ఈరోజు కోటీశ్వరుడు ఎవరంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడు కోటీశ్వరుడు అనమాట. అలాంటి ఆరోగ్యం ఆ బిడ్డకి మనం ఇవ్వాలని మాతో మీ అందరూ కూడా సహకరించి తల్లిదండ్రులందరూ కూడా ఈ అంగన్వాడీ స్కూల్కి వచ్చే ప్రతి ఒక్క పిల్లలకు కూడా రానున్న రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
చూస్తున్నారా? మీరు కూడా అట్లా చేయాలమ్మా. అంటే కావ్య ఎలా చేస్తుందో రాజు చెట్టావరా? చేతులు జరుగుండో పాడు పోసుకొని వేసుకో. హీరోలాగా కూర్చున్నారా? చూడు అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో కత్తి కొండయ్య దానియేల్ జ్ఞాపకార్థం రోగులకు వారి కుటుంబ సభ్యులు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. కత్తి కొండయ్య స్వయం కృషితో ఎదిగి వారందరినీ చక్కగా చదివించి మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా చేశారని న్యాయవాది రఫీ చెప్పారు. కత్తి దానియేలు అద్దంకి పంచాయతీలో మేస్త్రిగా పనిచేశారని వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమంలో ముందు ఉండాలని రఫీ తెలిపారు. మన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో శ్రీ కత్తి కొండయ్య గారు కీర్తిశేషులు కత్తి కొండయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో మన రోగులకి ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. వారు వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళ తాతగారు ఒక మంచి రైతు, కష్టపడి స్వయం కృషితో ఎదిగి పిల్లల్ని వాళ్ళ కుమారుడు కత్తి దానిలని ఆయన మన అద్దంకి పంచాయతీలో శానిటరీ మేస్త్రిగా పనిచేశారు. వారి మనవాళ్ళు సుబ్బారావు, రాఘవ, అనిల్ వీళ్ళందరూ కూడా మోషే వీళ్ళందరూ వాళ్ళ తాతగారి యొక్క స్మృతిచిహ్నంగా జ్ఞాపకార్థం మన హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రి అయితే బాగుంటుంది, రోగులకి పండ్లు పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన డాక్టర్స్ అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా రోటరీ తరఫున ధన్యవాదాలు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.